టాలీవుడ్ యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో 2 సినిమాలు చేసింది. ప్రదీప్ మాచిరాజు నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమాలో నటించింది. ఆ మూవీ ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమాలో నటించింది. ఆ మూవీ హిట్ అవ్వటంతో పాపకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అంతేకాదు పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. అసలు ఆమె మనసులోని మాట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమ్మడు చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన బిగిల్ సినిమాలో నటించింది. ఆ మూవీలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ సరైన బ్రేక్ దొరకలేదు. ఆ తర్వాత తమిళ్లో పలు సినిమాలు చేసింది. ఇప్పుడు బచ్చల మల్లి మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. మూవీ రిలీజ్ కి కేవలం 4 రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ ని పెంచారు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. బచ్చలమల్లి ప్రమోషన్స్ లో భాగంగా అమృత అయ్యర్ కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఎందుకంటే ఈ ఏడాది తక్కువలో తక్కువ 40 మందికి పైగా సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. అందుకు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నాగ చైతన్య, కీర్తి సురేష్, శ్రీసింహ ఇలా ఇండస్ట్రీలోని టాప్ హీరో హీరోయిన్స్ అందరూ చాలా మంది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు అమృత కూడా వివాహం చేసుకునేందుకు సిద్దమే. 2025లో ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఆమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోనని తేల్చి చెప్పింది. ఇండస్ట్రీకి అస్సలు సంబంధం లేని వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. ఇద్దరిది ఒకే ఫీల్డ్ అయితే పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే మాట్లాడుకోవటానికి బోలెడన్ని విషయాలుంటాయి. బోర్ కొట్టకుండా మాట్లాడుకోవచ్చు. కొత్త వాళ్లని చెప్పింది. అంటే ప్రేమ వివాహం చేసుకుంటుందా లేక పెద్దలు కుదిర్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా అనేది మాత్రం చెప్పలేదు. అయితే మొత్తానికి వచ్చే ఏడాది పెళ్లిపీట లెక్కబోతుందని చెప్పేసింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బచ్చలమల్లి సినిమా చేస్తోంది. ఆ తర్వాత మరో 2 సినిమాలు చేస్తోంది. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో కూడా నటిస్తోంది.